పోలింగ్ లో ఇప్పటి వరకు 3 దశల పోలింగ్ పూర్తయింది. 3 దశల్లోనూ ప్రధానంగా వినిపించిన ఒకటే సమస్య, ఒకటే మాట, ఈవీఎంల మొరాయింపులు, ఈవీఎంల ట్రబుల్స్. అయినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఇదే సమస్య పదే 3 దశలు కూడా పూర్తయినా ఎందుకు వస్తోంది? పాలకుల నిర్లక్ష్యమా, ఈసీ నిర్లక్ష్యమా, ఎలా చూడాలి? దీనికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఏం చెప్తోంది? డీటెయిల్ గా మన న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. సో బీజేపీ నుండి ఎన్వైకే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే ఏఐసీసీ మెంబర్ చుండూరు సుందరరామ శర్మ గారు కూడా స్టూడియోలో జాయిన్ అయ్యారు. విజయవాడ నుంచి ఏపీ టీడీపీ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ గురుజాల మాల్యాద్రి గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ చర్చకు స్వాగతం అండి. సో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క దశలో పోలింగ్ జరుగుతున్న కొద్ది ఇప్పటి వరకు 3 దశలు పూర్తయినా కూడా ఒకటే సమస్య, ఈవీఎం ట్రబుల్స్ లేదా ఈవీఎంల మొరాయింపులు. ఎందుకు ఇదే సమస్యలు ప్రతిసారి పోలింగ్ ఒక్కొక్క దశ పూర్తవుతున్నా వస్తున్నాయి? అంటే బీజేపీ ప్రత్యేకించి తీవ్రంగా టార్గెట్ చేసిన చోటే ఈవీఎంలు మొరాయించాయి అనేది విపక్షాల మాట. ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఒక ప్రధానమైనటువంటి ఛానల్, అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఛానల్. చాలా సందర్భంలో మీ కెమెరాలు, టెక్నీషియన్లు, లేకపోతే అనేక రకాలైన సిస్టంలో చాలా రకాల సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి. నేనే చాలా సందర్భాల్లో బయట నుంచి లైవ్లో కూర్చున్న సందర్భంలో ఒకసారి వినపడవు, ఒకసారి మీ టెక్నికల్ సిబ్బంది ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి పీసీఆర్ ప్రాబ్లం ఉంటుంది. ఇంత దేశంలో ఇంత పెద్ద ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎక్కడన్నా వచ్చేటువంటి సాంకేతికమైనటువంటి యొక్క ఇబ్బందులను దాన్ని రాజకీయ కోణంలో చూసినప్పుడు మాత్రమే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈవీఎంలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఎక్కువ మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే 2014 ఎన్నికల్లో ఇదే ఈవీఎంలతోటి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఆ రోజు బీజేపీ, తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ గారు కలిసి 4 సంవత్సరాలు బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉన్నాము. 5 సంవత్సరాలు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. ఒక్కరోజు కూడా ఈవీఎంలకు సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటులో ఒక్కరోజు కూడా వాళ్ళ ఎంపీ ఎవ్వరు కూడా ప్రశ్నించలేదు. చాలా సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడి ఇంగ్లీష్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి ఎంపీలు చాలా మంది ఉన్న ఆంధ్రప్రదేశ్లో చాలా సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశంలో రాజకీయాలు అందరూ కూడా మేము మూలస్తంభం అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు జాతీయ స్థాయిలో మేము మొత్తం ఢిల్లీలో మేమే చక్రం తిప్పుతాం అనేటువంటి వాళ్ళు ఎందుకు 5 ఏళ్ళు పాయింట్కి వస్తున్నా కాదు. ఈ రోజు అఖిలేష్ యాదవ్ ఇదే విషయం మీద మాట్లాడారు. స్టాలిన్ కూడా 2వ విడతలో జరిగినప్పుడు ఇట్లా ఒక్క తెలుగుదేశం పార్టీయా ఏపీ గురించి కాదు పాయింట్. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న కొద్దీ కూడా ఈవీఎం ట్రబుల్స్ పెరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు పర్టికులర్ గా కొన్ని రాష్ట్రాల్లోనే వస్తున్నాయి? సరే మీరే అన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్ సహజము, లేదంటే ఎక్కడైనా ఉండొచ్చు అని. అంటే మనం తయారు చేసిన మెషిన్స్ లో ఎర్రర్ ఉన్నా కూడా అవి సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనది కాదా? ఈ రోజు మనం మాట్లాడుతున్న చర్చలో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారు. సరిగ్గా 1.5 సంవత్సరాల కింద ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. 100% ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి. మరి అఖిలేష్ యాదవ్ గారు ఆ రోజు కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇబ్బంది, ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికల నిర్వహణ చేసినటువంటి సందర్భంలో ఆయన నాయకత్వంలో జరిగినటువంటి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి అప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఈవీఎంలు వచ్చాయి కదా. నేను ఈ రోజు మన డిబేట్కి వచ్చే ముందు నేను యూట్యూబ్లో, గూగుల్లో చాలా రకాలుగా చూశాను. ఏంది ఈరోజు 3rd ఫేజ్లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యల మీద ఈరోజు జాతీయ స్థాయిలో కానీ లేదా ఈరోజు మన చర్చ కానీ జరుగుతుంది కదా అని. ఆయన ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది. అందుకే నా పాయింట్ ఏంటంటే ఈవీఎంలు ఇబ్బందులు రావాలా, దాన్ని నేను సమర్థించడం లేదు. చంద్రిక గారు దాన్ని నేను సమర్థించడం లేదు. అయితే ఒక పాయింట్ మీకు యాడ్ ఆన్ చేస్తాను. ప్రత్యేకించి మీరు అన్నారు కదా అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎందుకని అడుగుతున్నారు కదా. ప్రత్యేకించి అటు వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే బీజేపీ ఇంత ప్రత్యేకించి టార్గెట్ చేయడానికి 2014లో వాళ్ళు మీతో ఉన్న ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వమని మీరు ఛాలెంజ్ చేశారు. బీజేపీ కానీ లేదా బీజేపీ నాయకులు కానీ టీడీపీని అసలు అధికారంలోకి రానివ్వని ఛాలెంజ్ చేశారు. మరొక పక్క తమిళనాడులో కూడా డీఎంకేని నిలవరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీలో కూడా 80 స్థానాల్లో 70 స్థానాలు గెలుచుకున్న మీరు ఈసారి అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు 3 దశల్లోనూ కూడా 3 కీలకమైన రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఎందుకు కాకూడదు అనేది విపక్షాల మాట. మేము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము ఎప్పుడు ఏదైనా ఆధారంగా చేశాము. తెలంగాణలో ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా జెండా పీకేసినప్పుడు ఆంధ్రాకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాను, నేను ప్రచారం చేస్తానంటాడు. బెంగాల్కు పోయి నేను ప్రచారం చేస్తానంటాడు. కర్ణాటకలో నేనే ఓడించిన బీజేపీని అంటాడు. తమిళనాడులో డిఎంకేని గెలిపిస్తానంటాడు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 42 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ ఎంపీలకు సంబంధించి వాళ్ళ పార్టీ జాతీయ కార్యాలయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఇన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు బిల్డింగ్ ఉండి ఒక రోల్ మోడల్గా తెలుగు జాతికి గర్వంగా ఎలుగెత్తు చాటినటువంటి ఆ కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతంలో తెలంగాణలో జెండా బీకేశారు తెలుగుదేశం పార్టీ. పోటీ చేయలేదు ఎన్నికల్లో. దీన్ని ఆధారంగా చేసుకొని మేము చెప్పాం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుంది.
కాబట్టి మేము ఈవీఎంలు రిపేర్లు వచ్చాయి, ఈవీఎంల మీద చంద్రబాబు నాయుడు గారికి అనుమానం వస్తుంది, 5 ఏళ్ళు ఈవీఎంల మీద 5 ఏళ్ళు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోయేటప్పుడు మాట్లాడతాడు అవన్నీ మేము అనుకోలేదు కదా. ఆయన ప్రజా వ్యతిరేక పాలన వల్ల ఓడిపోతాడని చెప్పారు. దేశ భవిష్యత్తు నిర్ధారించే ప్రక్రియ ఇది. అంటే దేశానికి సంబంధించి కీలకమైన ప్రజాస్వామ్య గెలుపోటముల్ని ఈవీఎంలో ప్రజలు ఆల్రెడీ ఏంటి అనేది తమ తీర్పును చెప్పేస్తున్నారు. అలాంటి ఈవీఎంలో మొత్తం భవిష్యత్ అంతా ఆధారపడిన ప్రక్రియకి సంబంధించి ఈవీఎంల ట్రబుల్స్ లేకపోతే ఈవీఎంల మొరాయింపులు అనేది 3 దశల్లోనూ ఫేస్ చేశాం. బట్ పాలకులు కానీ లేకపోతే ఇలాంటి ట్రబుల్స్ చాలా కామన్ అని డినై చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 2014కు ముందు బీజేపీ నాయకులు ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నాయని చెప్పి పుస్తకాలు రాసి వాళ్ళ ప్రముఖ నాయకులందరూ కూడా దాన్ని రిలీజ్ చేసి దేశం అంతా కూడా పంచారు. మరి ఇప్పుడు ఎందుకు మారారు? 2, కేసీఆర్ గారు ఇక్కడ భూమి మీద కూర్చొని మరి ఆకాశంలో ఉండే శాటిలైట్ని మొత్తం డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో కూర్చొని ఒక ఈవీఎం ఆపరేటర్ కూర్చొని ఈవీఎంలను తారుమారు చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి మొత్తం కోట్లాది ప్రజల యొక్క ఛాయిస్ని ఎవరో ఒక ఈవీఎం ప్రోగ్రామరు దాన్ని డిసైడ్ చేసేదానికి మనం అనుమతించకూడదని కేసీఆర్ గారు మాట్లాడాడు. మరి ఈరోజు కేసీఆర్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? 2, 3వది ఈరోజు ఆస్ట్రేలియా కానీ జర్మనీ కానీ వాళ్ళందరూ ఈవీఎంల నుంచి మళ్ళా బ్యాలెట్కి ఎందుకు పోయారు? అట్టగా 4, ప్రపంచంలో 191 దేశాలలో ఏవో చిన్న బుడ్డ దేశాల్లో తప్ప మేజర్ కంట్రీస్ అన్నీ కూడా ఈరోజు పేపర్ బ్యాలెట్నే ఇంకా ఫాలో అవుతూ ఉన్నాయి. మరి ఇది ఒక సీరియస్ సమస్య కాదా? దీన్ని అధ్యయనం చేయబడలేదా? దీన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక దేశవ్యాప్త సమస్యగా చేశారు. ఇదే నిన్న తమిళనాడులో కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఈరోజు మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు కూడా ప్రకటించారు. యూట్యూబ్లో చూశానన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి గారు. దేని మీద నొక్కితే అది కమలానికి ఓటు పోతుందని చెప్పి అఖిలేష్ యాదవ్ గారు ప్రకటించారు. చాలా ఈవీఎంల్లో ఉత్తరప్రదేశ్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. ఇంత ప్రాబ్లం వస్తుంటే దీన్ని పరిశీలిద్దాం, చేద్దాం, దీన్ని అధ్యయనం చేద్దామని ఒక మాట అనకుండా బ్లైండ్గా సమర్థించడం అంటే, ఈరోజు ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ మామూలు ఒక పవర్ పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయిపోయిందా, ఇంకా సిద్ధాంత బేస్ను పూర్తిగా కోల్పోయారా అనే అనుమానం ఒకటి వస్తూ ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్టయితే 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ కొన్ని చోట్ల ఆఖరికి 12 గంటలకు కూడా ప్రారంభం కాల. 6 గంటలకు ఎండ్ కావాల్సిన ఓటింగు ఏకోజావున 4:30 దాకా ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి. 4583 ఈవీఎంల్లో ప్రాబ్లం వచ్చింది. 4500 ఈవీఎంలు అంటే ఎంత? దాదాపు 40 లక్షల ఓట్లు సుమారుగా. అట్లాగే తీవ్ర సమస్యలు వచ్చింది. 618 ఈవీఎంల్లో తీవ్ర సమస్య వచ్చింది. 600 పైచిలకు ఈవీఎంలన్నా కుడియడంగా 5.5 లక్షలు 6 లక్షల ఓట్లు. ఇది చాలు కదా గవర్నమెంట్లు తారుమారు కావటానికి. కాబట్టి నిన్న తెలంగాణలో ఏమైంది? పోలింగ్ బూతుల్లో వచ్చిన కౌంటింగ్కి ఈరోజు కౌంటింగ్ బూత్లో వచ్చిన ఓట్లకి దాదాపు 35 నియోజకవర్గాల్లో తేడా వచ్చింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఈసీ ఏం చర్యలు తీసుకునింది? కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? తెలంగాణ అనుభవం చూసిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ? ఒక బటన్తో మొత్తం 25 లక్షల ఓట్లు తీసాడు, పారేశారు. 25 లక్షల మందికి ఓట్లు లేకుండా చేసి పారేసి తెలంగాణలో. ఎంత సీరియస్ ఇష్యూ! ఒకసారి చెప్పి తప్పించుకుంటే సరిపోద్దా? ఎవరో ఈ సమస్య ఉందని కేంద్రం ఏమి సీరియస్గా దానిపైన అధ్యయనం చేసి ఏమి రెక్టిఫై చేసింది? పోనీ ఆంధ్రాలో మొదటి ఫేజ్లో ప్రాబ్లం వచ్చింది, థర్డ్ ఫేజ్ యూపీ కాడికి వచ్చేటప్పటికి దాన్ని మినిమైజ్ చేయాలి కదా. ఏం చేసింది? ఓరక రాజకీయాలు మొత్తం తారుమారు చేసే దాని మీదనే కేంద్రీకరణ అంతా పెట్టి ప్రత్యర్థి పార్టీలని దాడులు చేద్దామా, భయపెడదామని వాళ్ళ సమయం, వాళ్ళ కేంద్రీకరణ అంతా దాని మీద పెట్టారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ కమిషన్ అని సరిగా డైరెక్ట్ చేద్దామని కాకుండా ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేసుకోవడానికి
ఐటీ డిపార్ట్మెంట్ని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, ఈడీని వాటిని మిస్యూజ్ చేసుకోవడానికి వాళ్ళ టైం అంతా కాన్సన్ట్రేట్ చేశారు తప్ప రెక్టిఫై చేసి ఇతర పార్టీల కన్నా బీజేపీ పార్టీ డిఫరెంట్ పార్టీ అని చెప్పి ఆ తాపత్రయం ఎక్కడైనా కనపడిందా? ఎట్టో కడపై హుక్కారు కుక్క అధికారానికి రావాలా, అధికార తాపత్రయం, అధికార రంది కనపడింది తప్ప ప్యూర్ ఒక పవర్ పార్టీగా కనపడింది తప్ప ప్రిన్సిపల్స్కి ఒక దూరం అయిపోయి, పార్టీ విత్ డిఫరెన్స్ అనే దానికి దూరం అయిపోయి ఆలోచించాలా. ఈరోజు మీలాంటి వాళ్ళు ఒక సర్వీస్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈరోజు కాస్త ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళు ఎటో ఆలోచించరు. ఈ అంతా పొల్యూటెడ్ బ్యాచ్. కనీసం మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీరైనా ఒక ఐడియాలజికల్గా మీరు సీరియస్గా ఉండాలి కదా. చీప్గా ఇతరులాగా మీరు మారితే అలా? మీరు ప్లీజ్ థింక్ ఇట్. రైట్. ఒకసారి మనం చిత్తూరు సుందరరాం శర్మ గారితో కూడా మాట్లాడతాం. ఒక వాల్యూస్ పొలిటికల్ వాల్యూస్ కు అసలు ఈవీఎంలపై సర్వత్రా కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంది. మీ హయాంలోనే ఈవీఎంలు అనేవి వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు, ఈవీఎం ట్రబుల్స్ లేకపోతే ఏవైనా కూడా ఎక్కువైపోయినాయి. అంటే సమస్య ఇంత తీవ్రమవుతున్నా కూడా ఎందుకు ఎవరు కూడా అంత సీరియస్ గా దీన్ని కేర్ చేయటం లేదు? అంటే పాలకుల నిర్లక్ష్యమా, ఈసీ వైఫల్యమా? మొదట ఈవీఎంలు అనేటువంటిది ఒక యంత్రాలు. అవి డెఫినెట్గా ఇందాక మా విష్ణు గారు చెప్పినట్టుగా నిజమే. ఇప్పుడు మనం ఇక్కడ మీ స్టూడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఎట్లా వస్తాయో ఈవీఎంలో కూడా వస్తాయి. అయితే ఫస్ట్ మనం ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఫస్ట్ రాజకీయాలు పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఫస్ట్ గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడినప్పుడు ఒక రకంగా మనం మాట్లాడటం అనేటువంటిది అలవాటు అయిపోయింది. అది పక్కన పెట్టాలి. ఫస్ట్ బ్యాలెట్ అనేటువంటి దాంట్లో చూసాం, చాలా కష్టాలు చూసాం. అసలు ఆ బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ దగ్గర నుంచి ఆ బ్యాలెట్ పేపర్లని ఏ రకంగా అయితే బూత్ క్యాప్చరింగ్ చేసి ముద్దర్లు కొట్టేసేసి ఇవన్నీ చేసిన తర్వాత ఈ యొక్క దేశంలో కొత్త విప్లవాత్మకమైన మార్పు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. ఈ ఈవీఎంలు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇది కాదు, నేను ఎవరికి వేస్తున్నానో నాకు తెలియాలి కదా అన్నందుకు వీవీప్యాట్లు కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు మనకు జరుగుతున్నది ఏంటి అని అడిగితే, ఈ వీవీప్యాట్లు ఒక 50% కౌంటింగ్ చేయాలి అని చెప్పినటువంటిదే మెయిన్ ఇష్యూ. మొరాయించటం అనేటువంటిది జనరల్ గా జరుగుతుంది, దాని టెక్నికల్ ఇష్యూ అది జరుగుతుంది. అయితే ఈ వీవీప్యాట్లు 50% కనుక లెక్క పెట్టినట్లయితే మనకి భరోసా ఉంటుందా? ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఇందాకనే మనం చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఎవరో రష్యన్ నుంచి వాళ్ళు వాళ్ళు హ్యాక్ చేస్తారు అది ఇది అని, చేంజ్ చేయగలరు అని చెప్పని అంటున్నారు. చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు నేను నొక్కిన తర్వాత ఆ వీవీప్యాట్లో ఒక గుర్తు కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత అది కూడా మార్చుతారా వాళ్ళు? మార్చగలిగితే మిషన్ మార్చాలి, ఆ వీవీప్యాట్లు మార్చలేరు కదా. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఇటువంటి వాటిల మీద ఒక ఎన్నికల విప్లవాత్మకమైనటువంటి అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు లెక్కలు కూడా 50% వీవీప్యాట్లు లెక్కించాలి అనేది కూడా ప్రధానంగా డిమాండ్ కదా. మేజర్ అయితే వినిపిస్తుంది అది. అదే నేను అంటుంటా. ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఏమని చెప్తున్నానంటే, 50% లెక్కిస్తే మీరు సాటిస్ఫై అవుతారా? నేనైతే కాను. ఎందుకు కానని చెప్పానంటే, నిజంగా గనక అందులో హ్యాకింగ్ జరిగి నిజంగా కనుక అది ట్యాంపరింగ్ జరుగుతున్నట్లయితే ఇవి కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి అందులో. ఎందుకంటే నేను ఒక గుర్తుకేసాను, ఇంకో గుర్తు ఉంటుంది, ఆ గుర్తుకి వెళ్తుంది, ఆ గుర్తు యొక్క వీవీప్యాట్కి సంబంధించిన స్లిప్పే వస్తుంది అక్కడ. నేను లెక్క పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవే వస్తాయి అక్కడ. అటువంటిప్పుడు నాకు జరిగేటువంటి లాభం ఏంటి? ఇంకా అది కాదు అక్కడ. నేనేమంటున్నానంటే, ఇవాళ రోజున నిజమే మొరాయిస్తున్నాయి, ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, టెక్నికల్ పీపుల్ లేరు. ఈ రెండు ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు ఎన్నికలు ఎవరు కండక్ట్ చేస్తా ఉన్నారు? మనం నిమిషానికి ఒకసారి ఈసీ మీద పడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ కదా, అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ. ప్రతిదానికి కూడా ఈసీ మీద పడుతున్నాం మనం. ఏమని? ఈసీ సరిగ్గా చూడలేదు అని. అసలు యాక్చువల్గా కండక్ట్ చేస్తుంది ఎవరు? ఎలక్షన్స్. ఇక్కడ ఏమన్నా ఈసీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆయన వచ్చి వాళ్ళకి సెపరేట్ ఇదేం లేదు కదా. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కండక్ట్ చేస్తారు. మీకు యాడ్ చేస్తాను, ఈసీ పనితీరు గురించి లేకపోతే ఈసీ వైఫల్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు, లేకపోతే పార్టీలు మాట్లాడుతున్నా కూడా ఈసీకి అసలు ఇంత పనితీరు ఉంది లేకపోతే ఇవన్నీ జరిగినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధాని హయాంలో ఉన్నప్పుడు అక్కడ టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఆఫీసర్ గా ఉన్నప్పుడు అసలు ఈసీ పరిధేంటి లేకపోతే దాని వ్యవహారము దానికి ఇంత రకాలుగా ఉంటాయి అని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆయన ఎంత ఇదిగా చేసి చూపించారో తెలిస్తే అందరికీ కూడా ఈసీ విషయం తెలిసింది. అంటే ఒక సమర్థమైన ఆఫీసరు ఈసీలో వ్యవహరించినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ వరకు కూడా ఆ సిస్టమాటిక్ పద్ధతి అనేది వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు అలా జరగలేదు కాబట్టి ఓవరాల్ గా కూడా ఇప్పుడు కనీసం వీవీప్యాట్ కి ఈవీఎం మెషిన్ కి కనెక్ట్ చేయడానికి పరిస్థితి కూడా కనిపించడం లేదు కదా. ఎగ్జాక్ట్లీ యు ఆర్ కరెక్ట్. ఎందుకంటానంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి అక్కడ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా బాధ్యులే. తర్వాత అక్కడ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి స్టాఫ్ మనమే, ఎవరో వచ్చి కండక్ట్ చేయరు కదా. మన రాష్ట్రంలో మనమే కూర్చొని ఇక్కడ ఉపాధ్యాయులు లేకపోతే ఇంకోటి చేస్తున్నాం, వాళ్ళని తీసుకుని వస్తున్నటువంటి ఇది. తర్వాత పోలింగ్ స్టేషన్స్
పోలీస్ స్టేషన్స్లో లైటింగ్ ఉండకపోవటం అంటే ఏంటి, వీళ్ళు వెళ్ళి మీరు పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ కావాలి అని వెళ్ళి చూడాల్సిన చోట వీళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు వచ్చి చూస్తున్నటువంటి జరుగుతున్నటువంటి లోపాలు వీటన్నిటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలి అనేటువంటిదే మనం ముందుకు పోవాలి తప్ప ఇవాళ రోజున ఎవరు చేయాలి ఎవరు చేయాలి అనేటువంటిది వస్తుంది. దీనికి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాలి. ఎందుకని చెప్పనంటే ఓడిపోగానే ఒక రకం, గెలవంగానే ఇప్పుడు 2009లో మేం గెలవంగానే వెంటనే ఏమన్నారు, ఈవీఎంల మీద పడ్డారు. లాల్ కృష్ణ అద్వానీ గారి దగ్గర నుంచి జీవీఎల్ నరసింహారావు గారు లాంటి పెద్దవాళ్ళు అయితే పుస్తకాలు కూడా రాశారు. దానికి అద్వానీ గారు ముందర ఇది కూడా రాశారు. ఇవన్నీ జరిగినాయి అంటే వాళ్ళకి కూడా చేశారు. ఇందాక మాయాద్రి గారు అదే చెప్పారు, జరిగినాయి కదా. కాబట్టి ఇవాళ రోజున సంస్కరణలు జరగాలి, ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఈ ఎన్నికల సంస్కరణలో ముఖ్యంగా మనం ఈవీఎంల మీద జరగాలి. ఈ ఈవీఎంలు మొరాయించకుండా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఏ రకంగా చేయాలనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విశ్వనాథ్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కేవలం ఈసీ వైఫల్యం ఇవన్నీ అని కాకుండా సమర్థమైన అధికారులను నియమించడంలో కూడా ఫెయిల్ అయ్యారు. అది కింద వరకు కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. దానికి ఇవన్నీ కారణం. చంద్రిక గారు ఒకటి నియమించేది కూడా ఎవరు, మాల్యాద్రి గారు అసందర్భమైనటువంటి విషయాలు కొన్ని తీసుకొచ్చాడు. ఏదో భారతీయ జనతా పార్టీలో మేమంతా మంచోళ్ళని లేదా కొంతమంది లీడర్లు అందరూ చెడ్డోళ్ళు అనేటువంటి అసందర్భం. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీలో వచ్చాడు, ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఏదో పేరెత్తి కన్నా లక్ష్మీనారాయణ చెడ్డోడు విష్ణువర్ధన్ గొప్పడు అనే అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు అవసరం లేదు. అట్లంటే మీ చంద్రబాబు నాయుడు గారు యొక్క భౌగోళిక రాజకీయ స్థితి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తెలుగుదేశం మీద. ఇప్పుడు ఆ పార్టీకి అధినేత మీరందరూ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. మరి మీరు కాంగ్రెస్ తెలుగుదేశం అంటే మీరంతా కల్తీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావు వారసులు ఎవరు లేరు కదా అని అంటే దానికి అసందర్భమైనటువంటి. కాబట్టి ఇప్పుడు అట్లా మనం మాట్లాడద్దండి. రెండోది, ఇక్కడ 2-3 విషయాలమ్మా. ఇప్పుడు మన శర్మ గారు మాట్లాడిన విషయాల్లో కానీ లేదా మాల్యాద్రి గారి విషయాలు కానీ మనం ఓన్లీ రాజకీయ అంశాల పక్కన పెట్టి కన్స్ట్రక్టివ్గా మాట్లాడదు. 2009లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయకుండా ఆయన 2009లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలతో కలిసి సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పార్టీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోయారు. 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక సలహాదారుడిగా ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి ఎవరైతే హరికృష్ణ ఎవరైతే ఉన్నాడో హరిప్రసాద్, ఆయన ఒక ఈవీఎంను దొంగలించి ఈవీఎంలు నేను ట్యాపరింగ్ చేస్తానని చెప్పి ఈవీఎంలకు సంబంధించిన విషయంలో జాతీయ స్థాయిలో ఆయన మీద ఒక కేసు నమోదైంది. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక సలహాదారుడు పెట్టుకున్నాడు. అది వేరే విషయం అనుకోండి, అది వేరే విషయం. నేను పాయింట్ వస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకటి మూలాలు చెప్పకపోతే వ్యూవర్స్ కి ఏమర్థం అవుతుందని చెప్తున్నా నేను. ఆయన సబ్జెక్ట్ ఇక్కడ అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆయన్ని ముందర పెట్టి 2009 ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఈవీఎంలంతా కూడా మోసం చేస్తుంది, ఈవీఎంలంతా ట్యాబరింగ్ చేసి ఎలక్షన్స్ లో గెలిచింది. కాబట్టి 2009 మీరు దానికి వస్తున్నా అంటున్నా. నేను జీవీఎల్ గారి అంశం కూడా చెప్తా, సుబ్రహ్మణ్య గారి అంశం కూడా చెప్తా. నాకేం దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? వాస్తవం ప్రజలకు తెలియని అంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య సుబ్రహ్మణ్యం గారి స్వామి పేరు, జీవీఎల్ గారి పేరు కూడా చెప్తున్నాడు. కాబట్టి నేను ఏబిఎన్లో చెప్తా ఆ విషయం కూడా. 2009లో అద్వానీ గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎవరైతే ఈవీఎం థెఫ్ట్ కేసులో ముద్దాయి ఆంధ్రప్రదేశ్ సలహాదారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళ పార్టీ ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ ఒక టీమ్గా వచ్చి అద్వానీ గారి దగ్గరికి వచ్చి అయ్యా ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు అంటే సుందరరావు శర్మ గారు పార్టీ మోసం చేసి ఈ ఎన్నికల్లో గెలిచింది మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, దీన్ని మనం వ్యతిరేకించాలని చెప్పి ఉద్యమం చేయాలని చెప్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీగా దీని మీద చర్చ జరిగాక మాకేం అభ్యంతరం లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు సాంకేతిక సలహాదారుగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారు, ఆ రోజు మా పార్టీలో క్రియాశీలకంగా మా పార్టీకి దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం స్వామి గారితో ఏదైతే 118/79 ఓపీ నెంబర్ పబ్లిక్ పిటిషన్ 2009లో ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, బిహెల్ప్ వీళ్ళందరి తరపున వేసిన తర్వాత 17 జనవరి 2012 సత్యవాణి, రాజ్ గోపి అనేటువంటి ఒక ఇద్దరు సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం, ఇద్దరు జడ్జిలు ఒక తీర్పును 2 తీర్పులు ఇచ్చింది. 27 సెప్టెంబర్ 2012లో కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నికల కమిషను వీళ్ళ ఆరోపణలు చేస్తున్నట్టు, అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నట్టు వీళ్ళందరినీ పిలిపించి
వీళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మీరు ఎంక్వైరీ చేయండి అంటే సిపిఐ పార్టీ పారిపోయింది, సిపిఎం పార్టీ పారిపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ మాకు నమ్మకం ఉంది, దాని మీద మాకేం అనుమానం లేవని చెప్పి వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. భారతీయ జనతా పార్టీ పోయి మేము ప్రజెంట్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ మేము సంతృప్తి చెందాం. ఎన్నికల కమిషన్ చెప్తున్నది కరెక్ట్, దీన్ని ఎవరు చేయలేరని. తెలుగుదేశం పార్టీ కూడా డిఫెండ్ చేయలేదు. చేయకోకుండా ఇదంతా అయిపోయిన తర్వాత 2014 ఎన్నికలు కూడా వచ్చాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలకు సంబంధించినటువంటి మిషన్లతోటే గెలిచాడు ఆంధ్రప్రదేశ్లో. 2014 నుంచి 2019 వరకు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం బీజేపీతో కలిసి ఉన్న నాళ్ళు చంద్రిక గారు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ కు ఒక ఫిర్యాదు చేయడం గానీ, లేదా ఎన్నికల కమిషన్ ఈవీఎంల మీద అనుమానం చేయడం గానీ, లేదా ఈ ఎన్నికల్లో ఈవీఎంలు పెట్టకూడదు ప్రత్యామ్నాయ మార్గం కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు కూడా మాట్లాడలేదు. అంటే ఎన్నికల్లో ఓడిపోతున్న సందర్భంలో ఎలక్షన్ నాబుద్ది ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తగ్గించే కోసం కుట్ర పన్నాడో, మీరేనండి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మాల్యాద్రి గారు ఒక అబద్ధం చెప్పారు. మాల్యాద్రి గారు ఒక అబద్ధం చెప్పారు. ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసి వచ్చి బయటికి 8:30 బయటకు వచ్చి మీరు అందరూ ప్రజాస్వామ్యంలో ఓటు వేయాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. 11 గంటలకు మీడియా ముందరికి వచ్చి 30% ఈవీఎంలు పనిచేయడం లేదని చెప్పి గందరగోళం క్రియేట్ చేశాడు. 30% అంటే ఎంత అండి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటిది 46,000 ఈవీఎంలు పోలింగ్ బూత్లు, 92,000 ఈవీఎంలు. అంటే మాల్యాద్రి గారు చెప్పేది నమ్మల్లా, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నమ్మల్లా? వీళ్ళిద్దరూ చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఈయనేమంటాడు 618 ఈవీఎంలు పనిచేయలేదు అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు 16,000 ఈవీఎంలు పనిచేయలేదు అంటాడు. ఎందుకంటే ప్రజలు మోసం చేయడం. పక్కన పెడితే ఈవీఎంలు వాడటం అనేది ఈ ఎన్నికల్లో ఫస్ట్ టైం అయితే కాదు కదా. ఈ ఎన్నికల్లో అయితే ఫస్ట్ టైం వాడలేదు కదా, గత ఎన్నికల్లో కూడా వాడారు కదా. మీరు క్యాచ్ చేయట్లే. నేను తెలుగుదేశం వాళ్ళు అదే అడుగుతున్నది. 5 ఏళ్ళు ఏం చేస్తాంటారయ్యా మీరు? 5 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఎలక్షన్స్ లో ఓడిపోయేటప్పుడు ఈవీఎంల మీద అనుమానం వచ్చిందా? అంటే మీరు ఎలక్షన్ లో ఓడిపోతే మీకు ఈవీఎంల మీద అనుమానం వస్తుందా? ఎందుకు? పరోక్షంగా వాళ్ళు ఈవీఎంల మీద మాట్లాడుతున్నారంటేనే వాళ్ళు ఓడిపోయినట్లు. రాకుండా ఎలా చెప్తారు? ఒక్క నిమిషం, రిజల్ట్ ఇంకా రాలేదు. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనం చర్చను కంటిన్యూ చేద్దాం. అసలు బ్యాలెట్ వాడితే తప్పేంటి, వచ్చే అభ్యంతరాలు ఏంటి, ఈవీఎంలపై ఇన్ని అనుమానాలు కొనసాగుతున్నా కూడా వాటిని లెక్కించడానికి మాత్రం ఎందుకు ససేమిరా అంటున్నారు అన్నది ఒకసారి మనం చర్చిద్దాం. ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.